నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వచ్చే 5 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. అసత్య పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న నడ్డా. ఒక్క సీటు గెలవని భారాసాకు కేంద్ర మంత్రి పదవి ఎలా వస్తుందన్న భట్టి. షెడ్డుకు వెళ్లిన కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా. సాయంత్రం ఉప్పల్ కంటోన్మెంట్లలో సీఎం రేవంత్ రోడ్ షో. నిజామాబాద్లో కేసీఆర్ బస్సు యాత్రకు ముమ్మర ఏర్పాట్లు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ. 5గురిని అరెస్ట్ చేశామన్న హైదరాబాద్ సిపి. మూడో దశ సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం. భారత్ నేపాల్ సరిహద్దు 72 గంటల పాటు మూసివేత.